మామ ఈ 3 వీడియోస్ లింక్స్ కావాలంటే లింక్ అని టైప్ చేయి. ఇంత దౌర్భాగ్యమైన జమానాలో ఉన్నామంటే పక్కోడి ప్రాబ్లం ని కూడా ఎంటర్టైన్మెంట్ లా యూజ్ చేసుకుంటున్నాం. గుర్తు పెట్టుకోండి, మనం ఒక సొసైటీలో బ్రతుకుతున్నాం. మంచి చెడ్డ మానం మర్యాద అనేది ఒకటి ఉంటది. కొన్ని రోజుల క్రితం ఒక బాబుకు బాలేదు, హెల్ప్ చేద్దామంటే దానికి రీచ్ 10K వ్యూస్, 30 కామెంట్స్. ఈ వీడియోకి రీచ్ చూడండి, మిలియన్స్ లో వ్యూస్, థౌసండ్స్ లో కామెంట్స్, లాక్స్ లో షేర్స్. ఓకే అన్న, మీ ఎంటర్టైన్మెంట్ కోసమే చేశారనుకుందాం. బట్ మీ ఇంట్లో కూడా ఒక అక్కో చెల్లో ఉంటే తనకి ఇలాంటి ప్రాబ్లం వస్తే ప్రాబ్లం ని సార్ట్ అవుట్ చేస్తావా, లేదంటే అందరిలానే వెళ్ళి లింక్ అని టైప్ చేస్తావా? నాకు విషయం అర్థం కాదు, ఫాలోవర్స్ కోసం ఎంత దారుణంకైనా దిగజారుతారా? సరే నేను తప్పు, మీరే రైట్ అనుకుందాం. మీరు చేసిన వీడియోస్ ని మీ ఇంట్లో మీ అక్క, చెల్లి, అమ్మ, నాన్నకి చూపించండి. నిజంగా మానవత్వం అనేది ఉంటే వాళ్ళు ఏమనరు. నైట్ ఫుడ్ లో పాయిజన్ పెట్టి పీడ పోయింది అనుకుంటారు. పక్కోడి ప్రాబ్లం ని ఎంటర్టైన్మెంట్ లో చూడడం మానేయండి. ఎందుకంటే అదే ప్రాబ్లం నీ వరకు వస్తే కింద నుంచి పై వరకు తడిసిపోద్ది. అండ్ ప్రతి విషయాన్ని క్రింజ్ లో చేయక్కర్లేదు, ప్రతి విషయాన్ని వైరల్ చేసిన పనే లేదు. ఇంటర్నెట్ లో చాలా విషయాలు జరుగుతాయి. బట్ ఏజ్ ఏ హ్యూమన్ బీయింగ్ గా ఏ విషయం సెన్సిటివ్, ఏ విషయాన్ని జనాలకి ఇవ్వాలి అనే బేసిక్ సెన్స్ ఉండక్కర్లా. 5th క్లాస్ పిల్లాడు కూడా తెలుస్తుంది అది తప్పని. ఎద్దుల్లో ఉన్నారు, ఆ మాత్రం తెలీదా? అవే డేస్ ఇంటర్నెట్ చాలా పవర్ఫుల్ అండ్ డేంజరస్ కూడా. చెప్తున్నా కదా, నీ దాకా వచ్చినప్పుడే నీ ప్యాంట్ తడుచుద్ది. చిన్న పిల్లాడన్నా కాపాడదామంటే కనీసం రెస్పాండ్ అవ్వలేదు. చాలా బాధేస్తుంది. పాపం రా అమ్మాయి చనిపోయే ముందు కూడా నన్ను బ్రతకనియండి, తప్పు అయిపోయిందని వేడుకుంది. మీకు తెలీదా? తెలిస్తే శవం ముందు కూడా వెళ్ళి లింక్ అని అడుగుతారు. ఎవరేమన్నా భారతీయుడు ఇలాంటి విషయాలపై వాయిస్ రేస్ చేస్తూనే ఉంటాడు. జై హింద్, జై భారత్.